హలో ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రొయ్యలు చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఆవాలు అండ్ అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర, టొమాటోస్, కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ముద్ద వచ్చేసేసి దీంట్లో నేను పచ్చి కొబ్బరి, జీడిపప్పు, అలాగే జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ, లవంగ ఇవన్నీ వేసి మంచిగా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు తగ్గిందనమాట, దానికి తగినట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చి మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే తీసుకొని మంచిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే మనం వాటర్ అనేది పెట్టలేదు. మనం టేస్ట్కి తగినట్టు కారం కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, అలాగే కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి ఇది మసాలా వాటర్ అనమాట. మీరు ఏదైతే మసాలా వేసుకుంటారో దాంట్లో కొంచెం వాటర్ పెట్టుకొని కలబెట్టుకొని ఆ వాటర్ వేసేసేయండి. చూస్తున్నారు కదా, ప్రాన్ గ్రేవీ కర్రీ అద్రిపోయిద్ది ఫ్రెండ్స్. మీరు బగారా రైస్ కానీ, పులావ్ రైస్ కానీ, చపాతీ అండ్ అలాగే వైట్ రైస్, దోశ, ఇడ్లీ దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీ. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్.